హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ శ్రుతి ఛానల్. ఇవాళ మన వీడియో సొరకాయ బగారా కుర్మా అండి. ఎప్పుడైనా సొరకాయతో డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. చాలా మంచి రెసిపీ అండి, చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి కాదు, చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దామండి. సొరకాయ ఒక చిన్నదండి, సాల్ట్, ఆవాలు ఒక హాఫ్ స్పూన్, జీరా ఒక హాఫ్ స్పూన్, కారం ఒక 1 స్పూన్, కొరియాండర్ పౌడర్ 1 స్పూన్, ఆనియన్ ఒక పెద్దది, టమాటా ఒక 2 సన్నగా కట్ చేశాను, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. ఇప్పుడు దీనికి మసాలా కోసం మనము ఎండుమిర్చి ఒక 4, పల్లీలు ఒక 3 స్పూన్లు, శనగపప్పు ఒక 2 స్పూన్లు అండి, కోకోనట్ పౌడర్ ఒక 4 స్పూన్లు, నువ్వులు ఒక 2 స్పూన్లు అండి. ఒక చిన్న బగాన పెట్టేసి ఇప్పుడు మనం మసాలా కోసం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నీ వేయించుకోవాలండి. హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వేసేసి పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి, నువ్వులు అన్నీ వేసేసుకోవాలి. లాస్ట్లో కోకోనట్ పౌడర్ యాడ్ చేయాలండి. ఎందుకంటే మేము స్టార్టింగ్లో వేసేస్తే కోకోనట్ పౌడర్ తొందరగా మాడిపోతుంది. సో మనకు మాడిపోయిన స్మెల్ వస్తుంది. సో లాస్ట్లో వేసేసుకొని ఇవన్నీ రోస్ట్ అయినాక కోకోనట్ పౌడర్ వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. మనం ఆ వేడికి సరిపోతుంది కోకోనట్ పౌడర్, ఎక్కువ మనం వేయించాల్సిన అవసరం ఉండదు. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. మిక్సీ జార్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ అంతా దీంట్లో వేసేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలండి. సో మూత పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇది చల్లారేలోపు మనము అదే సేమ్ కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర మనం వేయాలండి. అవి కొంచెం చిట్పట్ అనే వరకు మనం వేయించుకోవాలి. అది వేయించుకున్న తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు ముక్కలు ఉన్నాయి కదా, సో ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ యాడ్ చేసుకొని ఉల్లిపాయ కొంచెం మగ్గే వరకు మనం వేయించుకోవాలండి. అంటే ఉల్లిపాయలో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు చూడండి కొంచెం అయితే మగ్గినాయండి. సో ఇప్పుడు మనం దీంట్లో టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. ఒక పెద్ద టమాటాలు తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టేశాను. సో టమాటాలు యాడ్ చేసి మనము దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని కొంచెం అంతా మనకి కర్రీ అనేది కొంచెం మగ్గాలండి. సో మగ్గిన తర్వాత మనం దీంట్లో సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, సొరకాయ ముక్కలు వేసేసుకొని సొరకాయ ముక్కలు కూడా కొంచెంసేపు మగ్గే వరకు వేయించుకోవాలి. మనము సిమ్లో పెట్టుకుని మొత్తం అంతా వేయించుకోవాలండి. మనకి పొడి అయితే చల్లారిందండి. సో నేను పొడి అయితే మిక్సీ పట్టేసుకున్నాను. సొరకాయ వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనకి సొరకాయ మగ్గే వరకు వేయించుకోవాలండి. ఒక సిమ్లో 5 మినిట్స్ వరకు మనం దీన్ని సొరకాయని వేయించుకోవాలి. సొరకాయ కొంచెం వేగినాక చూడండి, కొంచెం వేగిన సొరకాయ. సో ఇప్పుడు దీంట్లో సాల్ట్, కారం, ధనియాల పొడి, ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాను కదా పొడి చల్లైందని, సో ఆ పొడి కూడా మనము వేసేయాలండి. చూడండి, నేను పొడి అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. అసలు వాటర్ ఏమైనా యాడ్ చేయలేదు, వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మసాలా పౌడర్ మొత్తం అంతా వేసేసి మనం మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి. కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం చింతపండు గుజ్జు ఉంది కదా, ఆ చింతపండు గుజ్జు యాడ్ చేయాలండి. మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం చింతపండు గుజ్జుతో యాడ్ చేయాలండి. సో ఇప్పుడు చింతపండు వాటర్ యాడ్ చేసి, సో దీంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. యాడ్ చేసి మొత్తం అంతా కలిపి ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. మీకే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా నచ్చుతుంది. సొరకాయతో మసాలా కర్రీ ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మన కర్రీ కొంచెం దగ్గర వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయిందండి. సొరకాయ బగారా కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ రెసిపీ కదా, ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి. బిగినర్స్ కూడా ఈజీగా చేసేసే రెసిపీ ఇది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.